హాయ్ గైస్, సార్ మేడం అన్న ఒక మూవీ అయితే ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు మన తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే బాగా నచ్చింది గైస్. మూవీ ఎలా ఉంటదంటే దాదాపు వైఫ్ అండ్ హస్బెండ్ లైఫ్ ఎలా ఉంటదంటే వాళ్ళ గొడవలు, వాళ్ళ మొత్తం ప్రేమ గానీ ఏదైతే ఉందో అదే రియల్ మేకింగ్ అయితే చేసి చూపించారు అనమాట. సో ఓవరాల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ కి ఈ ఫిలిం అనేది చాలా బాగా ఎడిట్ అవుతుంది అని చెప్పొచ్చు. సో మూవీ ఎలా ఉంది అంటే నాచురల్ గా ప్రెజెంట్ అనమాట. ఆ మేకింగ్ ఏదైతే ఉందో, అలాగే విజయ్ సేతుపతి గారిది నిత్య మీనన్ గారి ఆ బాండ్ ఏదైతే ఉందో, వైఫ్ అండ్ హస్బెండ్ రోల్స్ ఇరగొట్టేశారని చెప్పొచ్చు. యాక్టింగ్ వైజ్ వాళ్ళ గొడవలు కానీ, వాళ్ళ లాస్ట్ లో ఎలా కలిశారు, అసలు ఆ ట్విస్ట్ ఏంటి, మొత్తం కూడా గొడవ ఎలా మొదలైంది అనేదే మూవీ. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ ఏంటంటే నిత్య మీనన్ గారు ఒక మంచి కోపం, అలాగే దాంతో పాటు ఒక డిఫరెంట్ రోల్ టైప్ లో అయితే ఉంటది అనమాట. సో ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అంటే స్టోరీ, గుడి దగ్గర నిత్య మీనన్ గారి కూతురికి పుట్టెంటికలు అయితే తీస్తూ ఉంటారు. అది విజయ్ సేతుపతి గారికి నేను ఫాదర్ గా నేను లేకుండా ఎలా తీస్తారు అనే టైప్ లో గొడవ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి స్టోరీ అనేది మొదలవుతూ ఉంటది అనమాట. సో ఇది మూవీ ప్లాట్. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే మూవీ ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటది అంటే, సో స్టార్టింగ్ ఏంటంటే మనకి చెప్పాను కదా మూవీ ప్లాట్ ఎలా ఉంటుందో, అక్కడ నుంచి మొదలై స్టోరీ ఎండింగ్ లో వాళ్ళ మ్యారేజ్ ఎలా అయింది, ఎలా అసలు కుదిరింది అన్న టైప్ లో ఆ వాళ్ళ లవ్ స్టోరీ మొత్తం కూడా మ్యారేజ్ మొత్తం ఎలా జరిగింది అన్నట్టయితే ఉంటది. సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో గొడవలు వేరే లెవెల్ అనమాట. అసలు అక్కడి నుంచే స్టోరీ అనేది మొదలవుతుంటది. క్లైమాక్స్ ఒక అన్ప్రిడిక్టబుల్, అసలు వేరే లెవెల్ అంటది క్లైమాక్స్ అనేది. సో ఓవరాల్ గా ఈ మూవీ బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే, ఎన్ని గొడవలు ఉన్నా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ లవ్ అనేది వేరే లెవెల్ అని చెప్పొచ్చు. సో నాకైతే మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే విజయ్ సేతుపతి గారిది, అలాగే నిత్య మీనన్ గారి యాక్టింగ్ అయితే ఎరగొట్టేశారని చెప్పొచ్చు. ఆ క్యూట్ పాప రోల్ కూడా ఎరిగిపోయింది, మామూలుగా లేదనమాట. సో మెయిన్ ఏంటంటే అసలు ఆ వైఫ్ అండ్ హస్బెండ్ చేసిన రోల్స్ కానీ, అలాగే సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఆ పరోటా కాన్సెప్ట్ కూడా చాలా బాగా అనిపించింది అనమాట. న్యాచురల్ గా ఒక కొత్త స్కోప్ లాగా అనిపించింది. అండ్ దాంతో పాటు అదర్ రోల్స్, అదర్ యాక్టింగ్ కూడా ఎరగొట్టేశారని చెప్పొచ్చు. నాకు వైఫ్ అండ్ హస్బెండ్ రోల్స్, వాళ్ళ మొత్తం గొడవలు గానీ, వాళ్ళ లవ్ గానీ ఎలా ఉందో అలాగే ప్రెజెంట్ చేసి చూపించారు. ఇక మైనస్ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ కొద్దిగా నిత్య మీనన్ గారిది స్టోరీ మొత్తం కూడా ఆ కొద్దిగా విజయ్ సేతుపతి గారిది ఒక 30 minutes వరకు లాగ్ అని అనిపించింది. అదర్వైజ్ సాంగ్స్ మొత్తం కూడా ఓకేగా మంచిగా అనిపించినాయి అనమాట. నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 3 అయితే ఇస్తున్నాను గైస్.